ఆప్కి అదాలత్లో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రాహుల్ బజాజ్ గారి మీద ఆరోపణ. ఈయన చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు. నేను ఈ ఆరోపణను అంగీకరిస్తున్నాను. మీరు మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక మాట నోరుజారుతున్నారు. నేను ఈ ఆరోపణని అంగీకరించను. మీకొక ఉదాహరణ చెప్తాను. ఫిబ్రవరి 6, 2003లో సిఐఐ మీటింగ్ జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు కూర్చున్నారు. మీరు ఆల్రెడీ మండుతున్న ఒక విషయంలో నూనె పోశారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాన్ని నేను ఖచ్చితంగా చేయలేదు. నాకు కరెక్ట్ అనిపించిన విషయం నేను చెప్పాను. అందువల్ల ఆయనకి కోపం వచ్చింది. ఆ తర్వాత భయపడి క్షమాపణ అడిగారు. ఇది కూడా తప్పే. జీవితంలో నేను తప్పు చేయని చోట ఎప్పుడూ క్షమాపణ అడిగిందే లేదు. తప్పు చేస్తే క్షమాపణ అడుగుతాను. సిఐఐ డైరెక్టర్ జనరల్ తరుణ్ దాస్ అహ్మదాబాద్ వెళ్లారు. ఆయన క్షమాపణ అడిగారు. నా ఇష్టానికి విరుద్ధంగా పబ్లిక్గా ఇది చెప్తున్నాను. తరుణ్ దాస్ ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలు చూస్తూ ఉంటారు. నాకు ఆ విషయం ఎంతో బాధనే కలిగించింది. అండ్ నరేంద్ర మోడీ గారు ఈ ప్రోగ్రాంని చూసి నన్ను అర్థం చేసుకుంటారు. అంటే రాహుల్ బజాజ్ క్షమాపణ అడగలేదు. క్షమాపణ అడగకూడదనేం లేదు. తప్పు చేస్తే తప్పకుండా క్షమాపణ అడుగుండేవాణ్ణి. నేను తప్పు చేయలేదు. ఆ రోజు నేను తప్పుగా ఏం చేయలేదు. నేనెందుకు క్షమాపణ అడగాలి? కాకపోతే తరుణ్ దాస్ని నేను అడ్డుకోలేకపోయాను. కానీ మీరు మందు రాసే పని మాత్రం ఖచ్చితంగా చేశారు. అంటే నరేంద్ర మోడీ గారు ఎకనామిక్ సమ్మిట్కి వచ్చినప్పుడు నవంబర్ 25వ తారీఖు అక్కడ కొంతమంది ప్రొటెస్టర్స్ ఎన్జిఓకి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేశారు. దానికి మీరు ఏమన్నారంటే, మోడీ గారు ఈ స్టేట్ ఎంచుకున్న చీఫ్ మినిస్టర్, ఇలా చేయడం చాలా తప్పని మీరన్నారు. ఇది సరైన విషయం. నేను దీన్ని వివరిస్తాను. ఆయన ఇండియన్ ఎకనామిక్స్ ఈ విధంగా సిఐ మీటింగ్కి వచ్చినప్పుడు ఆ టైంలో నేను ఆయనతో కలిసి ఉన్నదే లేదు. సిఐఏ నన్ను ఆయనతో ఒక సంస్థగా కలిపిందే లేదు. ఎందుకంటే వాళ్ళు నేను మళ్ళీ ఏం మాట్లాడతానో ఏమిటోనని భయపడిపోయారు. కాకపోతే ఏం జరిగిందంటే, ఆ పోరాటం చేసిన వాళ్ళు వచ్చినప్పుడు మోడీ గారు ఒకవైపు నుంచి వచ్చారు, నేను ఇంకోవైపు నుంచి వచ్చాను. అప్పుడు నాయకుడు ఎవరు? నఫీజ్ అలీ. ఆయన నాకు ఒక 10 సంవత్సరాలుగా ఎంతో బాగా పరిచయం. ఆయనంటే నాకెంతో గౌరవం కూడా ఉంది. అప్పుడు ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. కాబట్టి నేను సిఐఏ సంస్థ వైపే చూడాలి. ఆ విధంగా చూసుకుంటే వాళ్ళు గొప్పగా ఏం చేయగలరు? వాళ్ళు హోటల్ లోపలున్నారు, సెక్యూరిటీ ఏమో బయట నుంచునుంది. నేను చెప్పాల్సిన విషయం ఉంది, అందుకే నేను చెప్పాను. ఈయన ఎంపిక చేయబడ్డ ముఖ్యమంత్రి అని నేను చెప్పాను. ప్రజల చేత ఎన్నుకోబడిన వారు ముఖ్యమంత్రి అయ్యారు అని నేను ఏదో ఆ విధంగా చెప్పాను. ఆ సమస్యను పరిష్కరించాలనుకున్నాను. నాకు సరిగ్గా గుర్తులేదు. ఆలోగా ఆయన నన్ను దాటుకుంటూ వెళ్లారు. నేను చెప్పేలోగా ఆయన డెఫినెట్గా వినే అవకాశం కూడా లేదనే చెప్పాలి. కానీ పేపర్లో వచ్చినప్పుడు ఆయన అది చదువుంటారు కదా. తెలుసుకుంటే తెలుసుకోనివ్వండి. దాని గురించి నేనేమీ దిగులు పడ్ను. పేపర్లో వచ్చే ప్రతి విషయాన్ని పట్టించుకుంటూ ఉంటే నేను హార్ట్అటాక్ వచ్చి ఎప్పుడో పోయి ఉండేవాడిని. అందరూ ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటారు. మీ గురించి రాస్తారు, నా గురించి రాస్తారు, అందరి గురించి. మిమ్మల్ని చూసి భయపడతారు కదా. మీరు ఒకప్పుడు మిడిల్ టైం బాక్సర్గా ఉండేవారు కదా. లేదు, లైట్ హెవీ వెయిట్. మిడిల్ వెయిట్ కంటే ఎక్కువ లైట్ హెవీ వెయిట్. కానీ అది స్కూల్లో. అప్పుడు వెయిట్ తక్కువగా ఉండేది కాబట్టి ఛాంపియన్గా ఉండేవాడిని. స్కూల్లో బాక్సింగ్కి కెప్టెన్ కూడా. అయితే అందరితో గొడవ పడే అలవాటు ఇప్పుడు కూడా ఉందా? మీరు ఎక్కువగా మాట్లాడతారన్న విషయాన్ని ఒప్పుకున్నారు కాబట్టి నేను ఎక్కువగా ప్రశ్నలు అడగలేను. అది ఒప్పుకోవాల్సిందే. నా ఫ్యామిలీ చెప్తుంది, నా వైఫ్ చెప్తుంది, అందరూ చెప్తూ ఉంటారు. ఏం చేయగలను నేను? కానీ మీరు చెప్పిన మరో విషయాన్ని నేను ఒప్పుకోనే లేదు కదా. నేనెంతో తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. నేను మాట్లాడకుండా ఉండలేను. తప్పుడు విషయాన్ని చెప్తే నేను అస్సలు ఒప్పుకోలేను. ఈ విషయం నిజమేనా? బోర్డు మీటింగ్ జరిగేటప్పుడు మీరు ఎవరిని మాట్లాడనివ్వరు. ఏ బోర్డు మెంబర్ మీతో అలా చెప్పింది? అప్పుడు ఆయన్ని పనిలోంచి తీసేస్తారా? యాక్చువల్గా చెప్పాలంటే బోర్డు మీటింగ్లో ఎక్కువగానే మాట్లాడుతుండేవాడిని. కానీ ఇప్పుడు తగ్గించుకున్నాను. కుర్రాళ్ళని మాట్లాడిస్తున్నాను. కానీ అది నిజమే, నేను ఒప్పుకుంటాను. బోర్డులో చైర్మన్ని, మేనేజింగ్ డైరెక్టర్ని కూడా. కాబట్టి నేను మాట్లాడకపోతే బండి ఎలా నడుస్తుంది చెప్పండి? అందరినీ నడిపించాలి కదా. కానీ రాబోయే 1 ఏప్రిల్ నుంచి నేను మేనేజింగ్ డైరెక్టర్ని కాదు. మా పెద్ద అబ్బాయి మేనేజింగ్ డైరెక్టర్ అవుతున్నాడు. 1 ఏప్రిల్ 2005 నుంచి నేను కేవలం మేనేజ్మెంటే. అప్పుడైనా తక్కువగా మాట్లాడతారా, ఎక్కువ మాట్లాడతారా? బోర్డు తక్కువగా మాట్లాడతాను, బోర్డు బయట ఎక్కువగా మాట్లాడతాను.